హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. బయటేమో బాగా వర్షాలు పడుతున్నాయి కదా. చల్లచల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలి అనిపిస్తుందా? అయితే చాలా ఈజీగా స్వీట్ కార్న్ పకోడీని తయారు చేసేద్దాం. ఈ పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలేంటి పెద్దలేంటి బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ పకోడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 స్వీట్ కార్న్ని తీసుకుంటున్నా. దాంట్లో ఉన్న గింజలన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొన్ని స్వీట్ కార్న్ గింజలు వేసుకోండి. కొన్ని గింజలను అయితే ప్లేట్లో పెట్టేసుకోవాలి. మొత్తం గింజలను అయితే గ్రైండ్ చేయకూడదు. వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టేసి 1 లేదా 2 పల్స్ ఇచ్చి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అదే బౌల్లోకి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలి. ఇలా సగం పేస్టు సగం గింజలు వేస్తే కనుక క్రిస్పీగా ఉంటుంది. నేనైతే పకోడీ చేసేటప్పుడు ఇలా గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా గింజలతోటే పకోడీ వేసానండి. ఇలా వేసినప్పుడు 1-2 పకోడీలు ఆయిల్లో పేలినట్టుగా అయినాయి. అలా జరగకుండా ఉండడానికి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఇలా సగం గ్రైండ్ చేసి సగం గింజలను అయితే వేసుకోండి. అప్పుడు చక్కగా ఆయిల్లో వేసినా కూడా పేలకుండా ఉంటాయి. చూశారు కదా, ఇలా సగం పేస్ట్ని సగం గింజలు వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటున్నా. మీరు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టపడితే కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా. మీకు వద్దనుకుంటే గ్రీన్ చిల్లీని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. పకోడీ బాగా టేస్ట్గా ఉండడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నా. 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చు. బట్ కార్న్ఫ్లోర్ అయితే కనుక బాగా క్రిస్పీగా ఉంటుంది. 1 కప్పు నిండా శనగపిండి కూడా వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ ఇలా కలిపేసేయండి. కలిపేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కలపండి. స్వీట్ కార్న్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ వేయకుండా ఇలానే కలిపేసుకోండి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేస్తూ కలుపుకోవాలి. వాటర్ అనేది మరి ఎక్కువగా వేసేసి పల్చగా కలిపేశారు అంటే పకోడీ అనేది మెత్తగా వస్తుంది తప్పించి క్రిస్పీగా రాదు. చూడండి, ఇలా కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకుంటూ అవసరానికి మట్టుకే వేసుకొని గట్టిగా బాగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా గట్టిగా ముద్దలా కలుపుకోవాలన్నమాట. చూడండి, చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడైతే మనం పకోడీ అయితే వేసేసుకుందాం. ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని వేసి చూడండి, చక్కగా బబుల్ అవుతుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రౌండ్ బాల్స్లో అయితే వేసుకుంటున్నాను పకోడీ. మీకు నచ్చిన షేప్లో అయితే వేసేసుకోండి. ఆయిల్కి సరిపడినంత పకోడీలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే గరిటెతో అయితే కలపకండి. కొద్దిగా వేగిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోకండి. పైకి కలర్ వచ్చేసినా లోపల సరిగ్గా ఉడకదు. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కూడా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఒకవైపు వేగిపోయినాయి, వెనక వైపు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత చూడండి, చక్కగా వేగాయి కదా. ఇప్పుడైతే మనం స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసిన తర్వాత 1 సెకండ్ పాటు పక్కకు పెట్టేసేయండి. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇప్పుడైతే టిష్యూ పేపర్లో వేసేసుకోండి. అదే ఆయిల్లోకి మిగిలిన పిండితోటి ఇలా రౌండ్ బాల్స్ కానీ లేదనుకుంటే పకోడీ షేప్లో కానీ వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్తో పకోడీ తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే చేరుతుంది. చక్కగా ఇలాగా ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ స్వీట్ కార్న్ తోటి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక పకోడీ చేయండి. చేశాక ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. Thanks for watching my video. Please like, comment, share, subscribe my channel.